హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం అంగం పైన వచ్చే పుండ్లను తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. ముందుగా అంగం పైన పుండ్లు రావడానికి గల కారణాలు తెలుసుకోవాలండి. దీనికి కొన్ని రకమైనటువంటి అంటువ్యాధులు, ఎస్టిడి అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. సో వీటి వల్ల అంటే గనేరియా, సిప్లిస్ ఇలాంటి కొన్ని రకమైనటువంటి అంటువ్యాధుల వల్ల అంగం పైన కురుపులు రావడం అనేది జరుగుతుంది. లేదా సహజంగా కొంతమందికి చెమట వల్ల కానీ, రెగ్యులర్గా శుభ్రపరచుకోకపోవడం వల్ల కానివ్వండి, లేదా భార్యతో కానీ పరాశితో కలిసేటప్పుడు వారికి ఏదైనా డిసీజెస్ అంటే జ్వరం కానివ్వండి, లేదా తెల్లబట్ట, ఎర్రబట్ట ఇలాంటి డిసీజెస్తో కనుక ఉన్నప్పుడు వాళ్ళతో పార్టిసిపేట్ చేసినా కూడా ఇలాంటి అంగం పైన చిన్న చిన్న కురుపులు, దద్దులు రావడం జరుగుతుంది. దీంతో సమస్య ఉండదు. బట్ ఎస్టిడి అంటే చెప్పే కదా ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే సుఖ వ్యాధులు అంటారు. ఇలాంటివి వచ్చినప్పుడు అది శరీరం బ్లడ్ని ఇన్ఫెక్ట్ చేస్తూ అక్కడ నుండి అంగం పైన పుండ్లు రావడం అనేది జరుగుతుంది. ఇది కొద్దిగా పెరుగుతూ సమస్య అనేది అధికంగా అయ్యి పుండ్లు ఎక్కువగా అయిపోయి అంగం మీద ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా, కొన్ని సందర్భాల్లో అంగం తీసివేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీన్ని మనం కొన్ని రకాలైనటువంటి పరీక్షల ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి సిప్లిస్ గనేరియా టెస్టులు ఉంటాయండి. IgI1, IgG2 ఇలాంటి కొన్ని రకాలైనటువంటి VDRL లాంటి టెస్టులు ఉంటాయి. ఈ టెస్టుల ద్వారా అది ఏ వైరస్, ఏ సింప్లెక్స్ వైరస్ అనేది మనం తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ సహజంగానే మనకు దీనివల్ల ఇబ్బంది వస్తుందంటే, మామూలుగా మనం ఎవరితో కలవకుండా, ఎవరితో సెక్స్ చేయకుండా కూడా సహజంగానే కురుపులు, దద్దులు వస్తున్నాయి అంటే అది శరీరంలో ఓవర్ హీట్ వల్ల కావచ్చు, లేదా తడిగా ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం వల్ల కానివ్వండి, ఎక్కువగా దురద, చెమట రావడం వల్ల కానివ్వండి, ఇంకా మరే ఇతర చిన్న సమస్యల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మనం ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఆ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి కావాల్సిందల్లా ఏంటంటే ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు కరక్కాయ దంచి పొడి చేసుకోవాలి. జీలకర్ర కూడా దంచి పొడి చేసుకోండి. మీకు సమమోతాదులో అంటే అదొక చెంచా, ఇదొక చెంచా, కరక్కాయ, జీలకర్ర రెండింటిని ఒక్కొక్క చెంచాగా తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసి అంగం పైనటువంటి కురుపుల మీద మెల్లగా అప్లై చేస్తూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు అప్లై చేసి ఆరనివ్వాలి. కొద్దిగా మంటలు వేస్తుందండి స్టార్టింగ్ లో, బట్ మంటలు లేకుండా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఏది కూడా తగ్గదు. అది కామన్ గా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం దెబ్బలు తాకినప్పుడు స్పిరిట్ రాస్తాం. స్పిరిట్ రాయడం వల్ల అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది, కాబట్టి కొంచెం మంట వస్తుంది. సో ఇది కూడా అంతే అంటే కొద్దిగా మంట వస్తుంది, బట్ పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ కరక్కాయ, ఈ జీలకర్ర అనేది యాంటీబయాటిక్ గా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించడానికి ఒక యాంటీబయాటిక్ గా, న్యాచురల్ యాంటీబయాటిక్ గా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు మీరు శరీరం పైన మరే ఇతర దెబ్బలు తగిలినా, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్, గజ్జి, తామర, దురద ఇలాంటివి ఏదైనా చర్మ వ్యాధులు వచ్చినా కూడా ఈ చిట్కాను మనం ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు అండ్ చాలా ఈజీగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీలైతే దాన్ని రోజు వాము ఉంటుంది కదండి, వాము ఒక చెంచాడు వాముని ఒక చిన్న టీ గ్లాసులో నానబెట్టి 24 hours నానిన తర్వాత ఆ వాము తీసేసి ఆ వాటర్ తో అంగాన్ని శుభ్రపరచుకున్నా కూడా ఇది కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏదన్నా సరే కంప్లీట్ గా తగ్గిపోవడానికి అంటే జస్ట్ ఆ వాటర్ పోస్తూ రోజుకు 2-3 సార్లు అంగాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా పరుచుకుంటే అంగం మీద స్మెల్ కూడా, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కొన్ని సందర్భాల్లో, అలాంటి స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎస్టిడి అంటే చెప్పే కదా పరాయి స్త్రీలతో, వేషలతో కలవడం వల్ల కనుక సుఖ వ్యాధుల బారిన గురి అయితే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే మీ లైఫ్ ని మీ చేతులారా మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా డేంజరస్ వ్యాధులండి. సో ఆల్మోస్ట్ HIV తర్వాత ఇవే ఇంకా, కాబట్టి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంది కూడా వీటికి. ట్రీట్మెంట్ ఇప్పుడు HIV ట్రీట్మెంట్ లేదు కానీ పర్ఫెక్ట్ గా, బట్ వీటికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు టెస్టులు చేయించుకోండి, లేదంటే ఏ టెస్టులు ప్రాబ్లమ్స్ ఏమైనా నాకు కాల్ చేయండి, నేను చెప్తాను ఏ టెస్టులు చేసుకోండి. ఆ టెస్టులు చేయించుకోండి. చేయించుకున్న తర్వాత నాకు ఆ రిపోర్ట్స్ పంపించినట్లయితే మీ సమస్యను బట్టి దాని ట్రీట్మెంట్ ఉంటుంది. ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు వాడాలి, ఏమేమి వాడాలి అనేది అన్ని క్లియర్గా చెప్తాను. సో ఇలాంటి డౌట్స్ ఉంటే కనుక నన్ను సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో అద్భుతమైన వీడియోస్ ముందు రాబోతున్నాయి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏముంది, ఎలా ఉంటుంది అని ఆలోచించకండి. ఎందుకంటే ఇది హెల్త్ కి సంబంధించినవి కాబట్టి దీంట్లో మనం మోపడవలసిన అవసరమే లేదు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందని, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.